మీరు మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేస్తారు కదా, అప్పుడు మీకు నా సంతకం అవసరమవుతుందమ్మా. పేపర్స్ పంపించండి, నేను సంతకం చేస్తాను. అరే ఇప్పటికైనా నోరు మూసుకో. ఆడపిల్లలు ఇంతలా మాట్లాడటం మంచిది కాదు. అందుకే నీ ఇల్లు ముక్కలైంది. అందరి అదృష్టం నా అంత బాగుండదు కదా అత్తయ్య. ఏమీ తినకుండా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు, లేకపోతే ఈ ఇంటికి అరిష్టం జరుగుతుంది. తెలుసా అమ్మా, ఎవరికైనా ఊరు శిక్ష వేసేటప్పుడు ఊరు తీయడానికి ముందు తినడానికి ఏమైనా కావాలా అని అడుగుతారు. నాకు కూడా ఈరోజు అలాగే అనిపిస్తుంది. శాశ్వతంగా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే భార్యగా నా హక్కుని కోల్పోతున్నాను. మీరే చెప్పండమ్మా, మీరు కూడా ఒక ఆడవారే కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో నాకు ముద్ద ఎలా దిగుతుంది? మీకు బహుశా నేను నచ్చకపోవచ్చు, కానీ ఒక మాట మాత్రం మీరు ఒప్పుకుంటారు కదా, ఈరోజు నా జీవితం నాశనం అయిపోతుందని. మా అమ్మ నా పెళ్లి చేయడానికి ఎంత కష్టపడిందో. నేను కూడా ఎన్నో కలలతో అత్తారింటికి వచ్చాను. ఇక ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. అత్తారింట్లో ఉండాలంటే అత్తగారింటి వాళ్ళ మాటలు వినాలి, అర్థమైందా? ఏమైంది పెద్ద వదిన? పొద్దున్నే ఈ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? నిజంగా ఈ అమ్మాయికి వెళ్ళేటప్పుడు కూడా ప్రశాంతత లేదు. ఇది ఇక్కడ ఉన్నంతసేపు బాధ పెడుతూనే ఉంటుంది. ఠాకూర్ గారు, దీనికి చెప్పండి, ఏమీ తినకుండా ఇంటి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదని, లేకపోతే ఈ ఇంటికి మంచిది కాదు. ఇదే మాట నేనే చెప్తే నాకు పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. ఎలాగూ దీనికి వంటిట్లకు ప్రవేశం లేదు. మీరే వెళ్ళి దీనికి టీ బిస్కెట్లు తీసుకురండి. అమ్మా, నా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మంచినీళ్ళతో సరిపెట్టుకుంటాను. ఇప్పుడు నోరు మూసుకో. నీ మాటలు చాలా విన్నాను. వదిన దీనికి టీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక బిస్కెట్ ఇస్తే సరిపోతుంది కదా, అంతే చాలు. అవును పిన్ని గారు, అడుక్కునే దానికి ఒక బిస్కెట్ ఇచ్చినా 2 ఇచ్చినా ఏం తేడా ఉంటుంది? దెప్పి పొడుస్తున్నారా? లేదు, నేను మిమ్మల్ని ఏమీ తెప్పి పడవడం లేదు. వదిలేని ఠాకూర్ గారు, ఎలాగూ వెళ్ళిపోతుంది. ఒక బిస్కెట్ తీసుకురండి. తీసుకొస్తాను. అహానా, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోతున్నావా? అవునక్క, ఇప్పటిదాకా ఎవ్వరూ నిద్రలేవలేదు, అందుకే ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఎవరినైనా తోడు పంపిస్తారు కదా. మరీ తెలివితేటలు చూపిస్తోంది. పుట్టింటికి వెళ్ళడానికి తహతహలాడిపోతోంది. ఆగు, నీ సంగతి తేలిస్తాను. ఏయ్ పెద్ది, చెప్పండమ్మా. నేను నా గదిలోకి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తే నాకు అస్సలు పిలవద్దు. సరే అమ్మా. అయ్యయ్యో, మోకాలు కూడా పోయింది అమ్మా. అత్తయ్య, ఓహ్, నా నడుము విరిగింది. మీకు పెద్దగా తగలేదు కదా, వదినా, తెలియదు ఠాకూర్ గారు. నేను ఉదయాన్నే ఎవరి అశుభ ముఖాన్ని చూశాను. ఖచ్చితంగా ఇదే నీళ్లు పోసి ఉంటుంది. చిన్న వదిన, అన్నయ్య, చిన్న వదిన, త్వరగా రండి, వదిన పడిపోయింది. అరే అక్క, ఏమైంది? ఏమైంది మీకు? ఏమైంది? అమ్మా చూడండి, ఏమైంది? అమ్మా, నా నడుము విరగాలని ఎవరో కావాలనే నీళ్లు పోసారా? ఇది దురదృష్టరాలు. చూడు, జరగకూడనిది జరిగిపోయింది. వదిన దీంతో మాట్లాడుతోంది, మాట్లాడుతూ తెలియకుండానే పడిపోయింది. అమ్మా, మీరు లేవడానికి ప్రయత్నించండి, నేను మీకు సాయం చేస్తాను. నేను ఒక మాట చెప్పునా, మీరందరూ ఇలా చుట్టుముట్టి కూర్చుంటే అమ్మకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం గాలి రానివ్వండి, కాస్త దూరం జరగండి ప్లీజ్. అన్నయ్య, మీరు అమ్మని ఇలా లేపలేరు. ఒక పని చేస్తాను, నేను ఫ్రిడ్జ్ నుంచి ఐస్ బ్యాగ్ తీసుకొస్తాను. ఐస్ పెడితే అమ్మకి కొంచెం ఉపశమనం కలుగుతుంది. నేను తీసుకొస్తాను. అరే లేదు, నువ్వు ఉండనివ్వు.
అత్త ఎంత కోపం వస్తే అంత చూపించండి, కానీ ఇప్పుడు మీకు ఐస్ పెట్టడం చాలా అవసరం. అప్పుడే మీ ఇబ్బంది తగ్గి మీరు నిలబడగలరు. ఓ అమ్మా, ఇది మీకు చాలా అవసరం. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఐస్ తీసుకొస్తాను. డాక్టర్ని పిలవాల్సిందే. మీకు చాలా ఎక్కువగా నొప్పిగా ఉందా చెప్పండి. చూడండి మరది గారు, చూడండి అమ్మని అనుమానిస్తున్నారు చూసారా? అరే నేనేమైనా ఇక్కడ నాటకం ఆడుతున్నానా ఏంటి? నీకు ఈ కన్నీళ్లు కనిపించడం లేదా అమ్మో? చూడండి, పైగా అందరూ అడుగుతున్నారు, అమ్మ నొప్పిగా ఉందా, నొప్పిగా ఉందా? చూడండి అమ్మో, అమ్మా చూపించండి మీకు ఎక్కడ దెబ్బ తగిలింది. అరే సేవలేమీ చేయక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా నేను చెప్పాను కదా, మీకు ఎంత కోపం ఉంటే అంత చూపించండి, కానీ ముందు నన్ను ఐస్ పట్టనివ్వండి. మీ మంచి కోసమే చెప్తున్నాను, ప్లీజ్. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పెళ్లికి ముందు మా ఇరుగు పొరుగున ఎవరికి యాక్సిడెంట్ అయినా లేక దెబ్బ తగిలినా ఫస్ట్ ఎయిడ్ కోసం నన్నే పిలిచేవారు. నిజంగా అత్తయ్య, నన్ను ప్లీజ్ ఐస్ పెట్టనివ్వండి. ఆ తర్వాత మీరు నన్ను తిట్టండి. ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి. ఎంత చల్లగా ఉందో చూడ్చిందా? హే అర్జున్, చూడు ఎలా పగ తీర్చుకుంటుందో చూడు. అత్తయ్య, మరి కాసేపట్లో డాక్టర్ వస్తారు, అప్పుడు మీరు ఆయన్నే అడగండి నేను చేసింది తప్పో ఒప్పో. ఆనా, నువ్వు గమ్మున ఐస్ పెట్టు. ప్రతి విషయానికి గొడవ పట్టడం అవసరమా? కొంచెం నోరు మూసుకోలేవా? నేనేం తప్పు మాట్లాడానక్క. ఎలాగో మరి కాసేపట్లో వెళ్ళిపోతాను. ఉన్నంతసేపైనా కనీసం అమ్మని చూసుకుంటాను. చూడుచిందా, చూడు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుందో. నా పరిస్థితి ఇలా ఉన్నా ఇది పుట్టింటికి వెళ్లే మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఎవరు వెళ్తారు చెప్పు? చూడు చూడు, దీనికి నా మీద అస్సలు ధ్యాస లేదు. నేను ఇల్లు వదిలి వెళ్ళాలన్న నిర్ణయం మీదే కదా. అయినా నేను మీకు ఐస్ పెడుతున్నాను కదా, కాసేపట్లో తగ్గిపోతుంది. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. నొప్పి తగ్గడం కాదు, ఇంకా పెరుగుతోంది. వదిలే. కానీ అది ఎలా సాధ్యం అమ్మా? మనం ఎక్కడైతే ఐస్ పెడతామో అక్కడ మొద్దు బారిపోతుంది. మీకు ఖచ్చితంగా ఇంకెక్కడో దెబ్బ తగులుతుంది. ఒళ్ళంతా దెబ్బలు తగిలే, శరీరం అంతా నొప్పిగా ఉంది. ఓ అమ్మో. అన్నయ్య, ఒక పని చేద్దాం. అమ్మని ఇక్కడ ఇలా ఉంచలేం కదా, మనం త్వరగా తన గదిలోకి తీసుకెళ్దాం. పదండి, లేపండి. అత్తయ్య నెమ్మదిగా. అమ్మా మీరు ఆ వైపు తిరిగి పడుకోండి, నేను ఐస్ పెడతాను. అహనా నేను పెడతాను. లేదక్క, మీరు సరిగ్గా పెట్టలేరు. అయినా కనీసం అమ్మ సేవ అయినా చేసుకుంటాను. లేదు లేదు, ఇక చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు. చూడండి, మీకు దాన్ని తిట్టాలనిపిస్తే తిట్టండి, కానీ ఐస్ మాత్రం పెట్టుకోవాల్సిందే. ఆహానా చెప్తుంది కదా అమ్మా, ఐస్ పెట్టించుకోండి. లేదు. ఏమైంది? అమ్మ పొద్దున్నే పారిపోయింది. ఓ సరే గాని, అహానా పెద్దమ్మ సేవలో పడింది కదా అని అహానా పుట్టింటికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోతుందా ఏంటి? అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. అయినా ఎవరిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వనని అమ్మ చెప్తోంది. చూడు చిన్న, పెద్దమ్మ పడిపోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఈ సాగుతోనైనా అహానా పుట్టింటికి వెళ్ళడం ఆగిపోతే అది మంచి విషయమే. విషయం బానే ఉంది కానీ అన్నయ్య, నీకు తెలుసు కదా పెళ్లి విషయంలో నా రాత ఎంత దరిద్రంగా ఉందో. ఎప్పుడు ఏ హెచ్చరిక లేకుండా ఈ గాలి ఎటు మళ్ళుతుందో నాకేం అర్థం కాదు. చూడు చిన్న, నేను నీ రాతను మార్చలేను, కానీ పెద్దమ్మకి దెబ్బ గట్టిగా తగిలిందా? అవునన్నయ్య, అలాగే అనిపిస్తుంది. అమ్మ అరుస్తుంది. నాకేం అర్థం కాలేదు. ఆమెనెప్పుడు ఇలా చూడలేదు. నాకు అనిపిస్తోంది మనం ఒకసారి డాక్టర్ని పిలవాలని. ఆయన వచ్చి ఒకసారి చెకప్ చేస్తే మనందరి టెన్షన్ పోతుంది. ఇంత పొద్దునే డాక్టర్ అక్కడ దొరుకుతారు? నేను ఒకసారి డాక్టర్ గారింటికి వెళ్తాను. ఒక రోజు పొద్దున్నే లేస్తే ఆయనకేం మునిగిపోదు. అయినా చుట్టుపక్కల వాళ్ళకి ఆయన అవసరపడాలి కదా. పద. నేను నీతో వస్తాను. స్కూటర్ మీద వెళ్తే త్వరగా పిలుచుకురావచ్చు. అరే వద్దు మరద గారు, వద్దు, స్కూటర్ వద్దు. అరే నొప్పిగా ఉంది. అరే పొద్దున్నే మీరందరూ ఏంటి గుంపులు కడుతున్నారు? ఇలా నిల్చుంటే నా నొప్పి తగ్గిపోతుందా ఏంటి? అత్తయ్య, మిమ్మల్ని ఇలా నొప్పితో విలవిలలాడుతుంటే వదిలి ఎలా వెళ్తామో? మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడికడే ఉంటాము. అరే వెళ్ళి వంటింటి పని చూడండి. అందరూ పనికి వెళ్ళాలి కదా, వంట చేయకపోతే ఎలా కుదురుతుంది? అందరూ వెళ్ళండి. అవునమ్మా, ఇప్పుడే వెళ్తున్నాము. వెళ్ళండి. చిన్ని, ఆ ముగ్గురు వెళ్ళారు. ఈ నాలుగోది ఏం చేస్తుంది? ఇది ఎందుకు వెళ్ళలేదు? అమ్మా, మీరు నన్ను వంటింట్లోకి వెళ్ళనివ్వరు. మీ కోడల లిస్ట్ నుంచి కూడా నన్ను తీసేశారు.
కనీసం డాక్టర్ వచ్చేంత వరకైనా మీ సేవ చేసుకుంటాను. ఆహా! చూస్తున్నావా చోటు, ఇప్పటికీ దీని నోరు ఎలా పేలుతుందో. చిన్ని హా అక్క, ఠాకూర్ గారు, చెప్పండి వదినా. అరే మీరు ఇలా నిలబడకండి. ఇప్పుడు నా ఆరోగ్యం బాగోలేదని ఒక 2 నెలలు ఇలా మంచాన పడితే ఈ ఇల్లు ఆగిపోతుందా ఏంటి? ఇంట్లో ఎవరు పనిచేయరా? వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళి ఇల్లు చూసుకోండి. అక్క ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మంచిగా మాట్లాడండి. మీకేమీ కాదు, నేను వెళ్ళి అంతా చూసుకుంటాను. అంతా బాగుంటుంది, సరేనా? రండి. మీరు ఇలాంటి మాటలు ఆపండి. మీను, మీకేం కాదు. నువ్వు అక్కని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? నొప్పి. అత్తయ్య, ఈరోజు జరగరాంది జరిగింది. మీరు ఎవ్వరిని ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పారు. మరి అందరూ పనికి ఎలా వెళ్తారు? అరే పనికి వెళ్ళొద్దని నేనేం చెప్పలేదు. పనికి మాలిన పనుల కోసం బయటికి వెళ్ళొద్దని చెప్పాను. పనికి మాలిన పని అంటే ఏది? అరే నిన్ను పుట్టింటి దగ్గర దింపి రావడం లాంటిది. అది పనికి మాలిన పని. పద వెళ్ళి ఇప్పుడు కాసేపు నోరు మూసుకో. అమ్మా, మేము అమర్ అన్నయ్యకి కాల్ చేసి అడుగుతాము డాక్టర్తో మాట్లాడారో లేదో అని. వాళ్ళు ఇప్పటికి రాలేదు కదా. నేను కూడా కలిసి వస్తాను, జాగ్రత్త. అమ్మా నెమ్మదిగా. అరే అందరు వెళ్ళారు, నువ్వు వెళ్ళవా? లేదమ్మా, నేను వెళ్ళను. నా దగ్గర నీ మొండితనం చూపించకు. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, మీరు ఏమనుకున్నా అనుకోండి, కానీ డాక్టర్ వచ్చేంత వరకు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మంచిదైంది. పుట్టింటికి వెళ్ళడానికి బాగా ఎగిరి గంతులేస్తున్నావు కదా. ఇప్పుడు నీ పని చెప్తాను. బాబోయ్, ఈ ఐస్ చాలా చల్లగా ఉంది. రండి. జరగండి, చూడనివ్వండి. డాక్టర్ గారు చూడండి. ఏమైంది వదిన గారు మీకు? అరే నా ఇంట్లో శత్రువులకి ఏం తక్కువ లేదు. నేను పడిపోవాలని ఎవరో పొద్దున్నే నీళ్లు పోసించారు. ఏంటి వదిన మీరు మాట్లాడేది? మీ ఇంట్లో మీకు శత్రువులా? సాక్షాత్తు దేవుడు వచ్చి చెప్పినా నేను నమ్మను. మీకేం తెలుసు? ఈ మధ్య మా ఇంట్లోకి చాలా కొత్త వాళ్ళు వచ్చారు. మీకు వాళ్ళ గురించి తెలీదు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? అరే ఎవరికి వినపడాలో వాళ్ళకి వినపడింది. మీరు వదిలేయండి. మీరంత బుర్ర ఉపయోగించాల్సిన అవసరం లేదు. సరే, ఐస్ పెట్టారా? డాక్టర్ గారు, ఐస్ బ్యాగ్ లేదు, అందుకే టవల్తో ఐస్ పెట్టాను. అత్తయ్య పడిపోయినప్పటి నుంచి పెడుతూనే ఉన్నాము. వా, అద్భుతం. నా పని కొంచెం సులభమైంది. డాక్టర్ గారు, మాకైతే ఈ ఆలోచనే రాలేదు. ఇదంతా చిన్న కోడలే చేసింది. అమ్మ తిడుతున్నా కూడా తను ఖగోన్! ఇంత పొగడాల్సిన అవసరం లేదు. నేను నా నిర్ణయం మార్చుకోను, అంతే. ఎలాంటి నిర్ణయం? మీ పని మీరు చూసుకోండి భయ్యా. ఇవన్నీ తెలుసుకొని మీకేం కావాలి? మీరు కేవలం అక్కకి వైద్యం చేయండి. తనకేమైనా అయిందేమో అని భయంగా ఉంది. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. మనందరం లేవక ముందే ఎవరో నీళ్లు పోసారు, అక్క పడిపోవాలని. జనాలు కుళ్ళుకుంటారు కదా. పిండి గారు, ప్లీజ్ డాక్టర్ గారిని చూడనివ్వండి. అమ్మ ఎప్పటి నుంచో నొప్పితో అరుస్తుంది. మీరు ఇవన్నీ చెప్పాలనుకుంటే తర్వాత చెప్పండి. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళం లేదు. డాక్టర్ గారు, మీరు ప్లీజ్ అమ్మకి ఏమైందో చూడండి. మీకు ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ ఇక్కడ. అమ్మా, మీకు కుడి వైపు కదా నొప్పి ఉంది, ఎడమ వైపు అస్సలు నొప్పి లేదు కదా? నేను ఐస్ కూడా కుడివైపే పెట్టాను. మీ మోకాలికి దెబ్బ కూడా కుడివైపే తగిలింది కదా? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అరే శాంతించండి వదిన గారు. బహుశా ఈమెకి 2 వైపులా దెబ్బ తగిలినట్టుంది. కానీ ఎడమ వైపు ఏమీ కాలేదు కదా? అందరూ ఎడమ వైపు నుంచే పట్టుకుని ఇక్కడ దాకా తెచ్చారు. ఇప్పుడేమో ఎడమ వైపు నొప్పి అంటోంది. ఏంటి అసలు విషయం? గుర్తుంచుకోవాలి, కుడివైపు నొప్పి ఉంది. కుడివైపు గుర్తు పెట్టుకో దుర్గాదేవి. కుడివైపు. అమ్మా, మీరేం కొనుగుతున్నారు? అరే చచ్చేటప్పుడు దేవుడి పేరు తలుచుకుంటున్నాను. అమ్మో, అమ్మా, మీరెందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? అవును పెద్దమ్మ, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి ప్లీజ్. డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు కదా. చూడండి, ఎక్స్రే అవసరం పడితే తీయాల్సి వస్తుంది. కొన్ని మందులు రాసిస్తాను. సమయానికి మందులు వేసుకోవాలి.
ఐస్ పెట్టుకుని ఉండండి. మాలిష్ కోసం ఆయింట్మెంట్ ఇస్తున్నా. మాలిష్తో నొప్పి కమ్మి అయితే ఎక్స్రే చేసే అవసరం లేదు. ఒకవేళ నొప్పి తగ్గకపోతే అప్పుడు ఎక్స్రే తీయించాలి. ఎక్స్రేతో కూడా తెలియకపోతే ఎంఆర్ఐ చేయించాలి. మరిది గారు, ఇందులో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అమ్మా, పెద్దమ్మ వైద్యం అన్నప్పుడు కొంచెం ఖర్చు అవుతుంది కదా వదిన గారు. అరే, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఇవన్నీ అలవాట్లేదు. మీరు మందులు ఇవ్వండి, నాకు తగ్గిపోతుంది. మందులతో తగ్గిపోతే మంచిదే, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అవును డాక్టర్, నేనున్నాను. మంచిదైంది. ఇప్పుడు వెళ్ళి పుట్టింటికి వెళ్ళి చూడు. అప్పటి నుంచి నోరు బాగా పేలింది కదా, ఇప్పుడు సేవ చేయి. ఇక్కడ మాత్రమే కుడివైపు అనేది గుర్తుంచుకోవాలి. అత్తయ్య, ఏదైనా అన్నారా మీరు? నేనేమన్నా? నీకెందుకు? డాక్టర్ గారు కొంచెం చూడండి, వదిన ఇలా గొనగడు నేను ఎప్పుడూ చూడలేదు. అరే, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. చిన్న దెబ్బే. చిన్నదా? మీకు కనిపించడం లేదా? శరీరం అంతా నొప్పిగా ఉందిరా దేవుడా. వదిన గారు టెన్షన్ పడకండి, నెమ్మదిగా అంతా సర్దుకుంటుంది. ఏ పనున్నా ఏ సమస్య ఉన్నా కాల్ చేయండి. ఆహాహాహా. కుడివైపు. కుడివైపు కుడివైపు. అత్తయ్య, ఏంటి మీరు ఇలా గొణుగుతున్నారు? చూసారా మరిది గారు, ఇందులోనూ అడ్డుపడింది. దేవుడి పేరు తలుచుకుంటున్నా ఈ అమ్మాయి అడ్డు తగిలింది. అరే, అది మా గురువు గారు ఇచ్చిన మంత్రం, బీజ మంత్రం ఇచ్చారు ఆయన. ఇంకా నేను కుడివైపు కుడివైపు అని అనడం లేదు, నేను డాయన్ అని అంటున్నాను. డాయన్? మీ గురువు గారు డాయన్ మంత్రం ఇచ్చారా? ఇచ్చారు. నీకేమైనా సమస్య? అరే, నా తల మీద ఏ దయ్యం కూర్చోకూడదని ఆయన చెప్పారు. ఈ మంత్రం జపించమని. డైన్ పో, డైన్ పో అని. డైన్ పో, డైన్ పో, డయన్ పో, డయన్ కో, ఏ డయన్ పో. ఓ నా నడుము మళ్ళీ వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి నేను తినను అని. వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, నిన్నటి నుంచి మీరేమీ తినలేదు, కొంచెం తినండి. మీరు కనీసం లేవలేకపోతున్నారు. నేను మీకు ఇక్కడే తినిపిస్తాను, రండి. ఇంత దయ చూపించాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా, కొంచెం తినండి, మీ ఆరోగ్యం కూడా బాగోలేదు. ఒకసారి చెప్పాం కదా వద్దని, వినిపించడం లేదా? అమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మరిది గారు, పెద్ద మామి, మీరేం తినకపోతే మీ ఆరోగ్యం ఎలా నయమవుతుంది? అరే, నువ్వెప్పుడైనా నన్ను మంచం మీద పప్పు అన్నం తినడం చూసావా? ఇప్పుడు దీనికంటే అశుభం ఏముంటుంది చెప్పు. అమ్మా, మీకు ఇలాంటి యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు కదా. ఇప్పుడు మీరు మంచం మీద నుంచి లేవడమే కష్టమైనప్పుడు మంచం మీదనే తినాలి, అంతే కదా. అమ్మా, డాక్టర్ కూడా చెప్పారు మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండమని. అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు చోటు. వెళ్ళండి ఇక్కడి నుంచి, నేనేమీ తినను. మామి గారు, నేను నా చేతులతో మీకు తినిపిస్తాను, ఎదుగోండి. అరే, నువ్వేమైనా మహారాణివా? నిన్ను వద్దంటానికి నేనేమైనా భయపడుతున్నానా? నేను పెద్ద కోడలు చేత్తోడే తినడం లేదు, ఇక నీ చేత్తో తింటానా? తినిపించే మేరం వచ్చిందిలే, వెళ్ళి ఇక్కడి నుంచి. పెద్ద మామి, నాకైతే ఇదంతా ఒక పన్నాగంలా కనిపిస్తోంది. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కావాలనే నేల మీద నీళ్లు పోచుంటారు. మీరు తెలియక జారి పడిపోయారు. ఓల్టు అన్నయ్య, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? సూటిగా చెప్పేయండి అహానా తప్పే అని. అన్నయ్య, మీరు నిజం తెలుసుకోకుండా తన మీద నింద వేస్తున్నారు. నేను నమ్మనమ్మ అహానా ఇలా చేస్తుందని. నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది. అహానా రాత్రంతా అమ్మని కనిపెట్టుకునుంది. సేవలు చేస్తూనే ఉంటుంది. తన మీద ఎవరికి అనుమానం రాకూడదు కదా. చిన్న,
మేమేమి అంత అమాయకులం కాదు, అలా అని తెలివి తక్కువ వాళ్ళం కూడా కాదు. ఎవడో ఒకడొచ్చి అకస్మాత్తుగా సేవలు చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడో మాకు అర్థం కాకపోవడానికి. పెద్దమ్మ నేను చెప్పింది నిజమే కదా? అవునవును. అమ్మ మీకు కూడా ఇదంతా ఆహానా వల్లే జరిగిందని, తనదే తప్పని అనిపిస్తుందా? మీకు అలా అనిపిస్తే తనని మీ దగ్గరకు ఎందుకు రానిస్తున్నారు? నాకు నీ సేవలు అవసరం లేదని ముఖం మీదే చెప్పేయండి. నీకేం కావాలి? ఈ అనారోగ్యంలో కూడా ఎవరు నన్ను చూసుకుంటున్నారు, ఎవరు నాశనం చేయాలని చూస్తున్నారో గమనిస్తూ కూర్చోవాలా? నేను చెప్పాను కదా నేనేమి తినను అని. అందరు ఇక్కడి నుంచి వెళ్ళి మీ పనులు చూసుకోండి. అమ్మా, మధ్యాహ్నం భోజనంలోకి ఏం కావాలి చెప్పండి, అదే చేస్తాను. తినాలని అనిపించడం లేదు కానీ ఏవైనా పండుంటే ఇవ్వు. అలాగే స్వీట్ ఏమైనా ఉంటే కొంచెం ఇవ్వు. సరే అమ్మా. లేదు వదినా, అలా కుదరదు. పాలు పండ్లు స్వీట్లతో ఏమొస్తుంది? అమ్మ బలమైన ఆహారం తినాలని డాక్టర్ ప్రత్యేకంగా చెప్పారు. ఇంకా అయినా అమ్మ మధ్యాహ్న భోజనంలో మీరు రొట్టె అన్నమే తినాలి. ఒకే మాటను పదే పదే చెప్పినంత మాత్రాన నా నిన్నే మారదు చిన్న. వెళ్ళండి ఇక్కడి నుంచి. సరే అమ్మా, సరే. చాలా నొప్పిగా ఉందిరా పోల్టు. అమ్మా ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నారు? తినండి పప్పన్నం. అమ్మా, నేను మీకోసం రవ కేసరి చేసి తీసుకొచ్చాను. నిన్నెవరు చేయమన్నారు? నిన్ను వంటింట్లోకి ఎవరు రానిచ్చారు? మీకు వ్యతిరేకంగా వెళ్ళి ఈ ఇంట్లో నాకు ఎవరు అనుమతిస్తారు? నేను ఎవరిని అడగకుండానే వంటింటికి వెళ్ళిపోయాను. అమ్మా, మీ ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు ఇంత కోపం చూపి ఏం చేస్తారు? నేను అతిథిని, వెళ్ళిపోతాను.